మన దేవుడు ఎవరు తెలుసా? నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపెట్టే దేవుడు. సాధారణంగా మనుషులందరికీ కలిగే శోధనలే మనకు వస్తాయి, బట్ దేవుడు నమ్మదగిన వాడు. అందులో నుంచి వాటిని సహించే కృపిస్తారు, భరించే కృపిస్తారు. అందులోంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపుతారు. మీ మనస్సు అటు ఇటు వెళ్ళనివద్దు. ప్రస్తుతం నా చుట్టూ ఉన్న శ్రమలు, ఊపిరి సలపలేని సమస్యలు, అగ్ని వంటి శోధనలు బెదిరి, మీ చుట్టూ ఉన్న శ్రమలు, శోధనలు, సమస్యలు, గుర్రాలు, రథాలు, నలుదిక్కుల భయం 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 భయం. ఏం జరుగుతుందో, శత్రువులు కత్తిని ఏం చేస్తున్నారంట? పిచ్చోడి చేతిలో రాయి ఉంటే మనం నింపాది గారికి ఎదురుకి వెళ్ళగలమా? వెళ్ళాం. ఆడు ఎవరి మీద వేస్తాడు, ఏం చేస్తాడు తెలియదు. సమస్యలు అట్లున్నాయి, శోధనలు అట్లున్నాయి. అందుకే ఈ ప్రస్తుత పరిస్థితుల్ని ప్రభు ఎరిగి ఉన్నారు కనుక చెప్తున్నారు, భయపడద్దు, భయపడద్దు. ఈ బాహ్య నేత్రాలతో చూస్తున్నంత సేపు, ఈ బాహ్య చెవులతో వింటున్నంత సేపు గుండెల్లో భయం, ఆందోళనగా ఉంటుంది. యేసు నామములో మనోనేత్రాలు వెలిగించబడిన వారై ఆయన ఆశ్చర్యకరమైన దైవిక రక్షణ, భద్రత వలయం, భరోసాతో కూడిన ఒక వాక్